ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ చూస్తే సమస్తమును ఆయన పాదముల కింద ఉంచెనని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సమస్తము అనుటలో మరణంతో సహా ఆయన పాదముల కింద ఉంచబడెను. సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించనని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగైతే సంఘము ఎక్కడ ఉన్నదని ఆలోచన చేస్తే సమస్తము పైన సంఘము ఉన్నదని మనకు అర్థమవుతూ ఉన్నది. కనుక ఆయనను బట్టి సంఘము యొక్క ఆధిక్యత ఎంత గొప్పదో మనకు కనబడుతూ ఉన్నది. సమస్తము ఆయన పాదముల కింద ఉంచినదిగా కనబడుతూ ఉంది. ఆయన పాదములు అంటే ఆయన శరీరమే. ఆయన శరీరమే సంఘము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 27వ వచనములో దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచనని వ్రాయబడి ఉన్నది. సంఘము క్రీస్తుతో కూడా సమస్త దూతల కంటే, అధికారము కంటే, ఘనత ప్రభావముల కంటే ఉన్నత స్థాయిలో ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టనని వ్రాయబడి ఉంది. అలాగనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అనెను. ఆయన సృష్టించినవి ఏమిటి అంటే సర్వము ఆయన సృష్టించినవే. దూతలు, ప్రధానులు సమస్తము ఆయన సృష్టియే. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 16వ వచనాన్ని చూస్తే ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడేను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను. గమనించండి ప్రియులారా, ఆ సృష్టి అంతటిలో సంఘమును ప్రథమ ఫలముగా ఉంచాడు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, సంఘము యొక్క ఆధిక్యత ఎంతో మహోన్నతమైనదో తెలియచున్నది. సంఘము యొక్క మహోన్నతమైన స్థితి ఇంకా ముందు ముందు మనము చూడగలం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.